హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీరు చేయవలసిందల్లా ఒక పెద్ద పని, అది కూడా ఇల్లు మొత్తానికి తాళం వేయండి. ఈ వీడియో చూడండి. ఇలా చెయ్యకుండా ఉండవద్దు, అశ్రద్ధ వహించవద్దు. ఎందుకంటే ఈ వీడియో మీరు మాత్రమే చూడాలి. ఎందుకంటే తులారాశి వారి జాతకులు మీ యొక్క బలాలు బలహీనతలు ఎవ్వరికి తెలిసినా మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా వస్తున్న సంతోషాలను వారు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఇల్లు మొత్తం కూడా తాళం వేసేయండి. వెంటనే ఈ వీడియోని చూడండి. మీరు వినవస్తున్న ప్రతి ఒక్క విషయము కూడాను అక్షర సత్యము. అయితే మీకు జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు. అది ఏమిటంటే 6 కోరికలు, అతి పెద్ద కోరికలు తులారాశి జాతకులకు జరగబోతూ ఉన్నాయి. కోరికలు తీరబోతున్నాయి. పరిస్థితులు మీకు చాలా వరకు కూడా తోడ్పాటుని సహకారాన్ని అందచేయబోతున్నాయి. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ దాగి ఉన్నది. అది ఏమిటంటే గనక 3 పెద్ద వార్తలు, తుఫాను లాంటి వార్తలు మీరు వినవస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని ఒక్కరే పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు మీకు చెప్పవలసిన ఒక పెద్ద విషయం ఉంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇలా జరగబోతుంది. ఖచ్చితంగా మీరు స్వహస్తాలతో చేసినటువంటి మంచి పనుల రీత్యాన్ని ఇలా జరగబోతుంది. ఇది అక్షర సత్యము. అయితే తులారాశి వారి జాతకులకు 6 అతి పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలాగే మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఇరిగింటి వారు లేదా పొరిగింటి వారు అయిన వారు కావచ్చు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. కావున నరదృష్టి ప్రభావం కూడా మీ మీద ఉండబోతుంది. ఈ ప్రభావంతో ఈ ఇబ్బందులు కూడా మీరు పొందుకోబోతున్నారు. 3 పెద్ద వార్తలు మిమ్మల్ని ఇబ్బందుల పాల్చేస్తాయి. కావున అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ముందుగా 6 అతిపెద్ద కోరికలు ఏమి నెరవేరబోతున్నాయో తెలుసుకొని మీకు జరగబోతున్న ఆ కీడు ఏమిటో కూడా తెలుసుకుందాము. తులారాశి జాతకులు యవ్వన ప్రాయంలోనే సెటిల్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ రాశి జాతకులు రోజుల తరబడి సమయాన్ని వృధా చేసే తీరు అస్సలు కాదు. ఒక లక్ష్యం అనేది ఎప్పుడూ ఉంటుంది వీరికి. ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక మరి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనుకుంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న తర్వాత అది పూర్తయిపోయాక అసలు విశ్రాంతి తీసుకోరండి. మరొక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దానికోసం నిరంతరం కూడా భగీరథ తపస్సే చేస్తారు. ఎందుకంటే ఈ రాశి జాతకులకు అలా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అవడమే ఈ రాశి జాతకులకు చాలా ఇష్టము. కష్టాలు కోరి తెచ్చుకుంటారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క సమస్యను కూడాను తీర్చుకున్న తర్వాత ఇంకొక సమస్య గురించి ఆలోచిస్తారు. అలా ఎప్పుడూ కూడా నిరంతరం మానసిక ఆలోచనలతో శారీరక శ్రమతో బిజీగా గడుపుతూ ఉంటారు. అయితే మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితం అయితే పొందుకోబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులు శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఏమిటంటే గనక మీ యొక్క పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి. భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతోంది. విదేశీ యానం మీ యొక్క కళ. ఖచ్చితంగా తులారాశి జాతకులకు విదేశీ యానం చేయడానికి మీకు ఏమైతే సంకటాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీ ప్రమేయం లేకుండానే తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ప్రయత్నాలు ఫలించి విదేశీ యానం కోరిక కూడాను కల కాకుండా ఖచ్చితంగా నిజం అయి తీరబోతోంది.
కలగబోతుంది. ఇక తులా రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మీది ఒకటే కల, పై స్థాయికి వెళ్లాలి అని మీరు రెండింతల కష్టాన్ని చేస్తున్నారు. అయినా ప్రమోషన్ చిక్కినట్లే చిక్కి చేజారిపోతుంది. అయితే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ అయితే దక్కబోతూ ఉన్నది. తులారాశి జాతకులకు ఊహించని విధంగా మీ యొక్క కోరిక అయితే పూర్తి కాబోతుంది. అలాగే మీరు ఏమిటంటే గనక సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీరు ఎవరైనా సరే ఏదైనా సలహాలు ఇస్తే పరిగణలోకి తీసుకోండి. ఇక ఇప్పటి నుంచి కూడా మీ యొక్క ప్రయత్నం ఉంటే గనక ఖచ్చితంగా మంచి సంతానం, అభివృద్ధి చెందే సంతానం మీకు కలగబోతూ ఉన్నది. మీ ఇంట చాలా సంతోషం రాబోతుంది. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా మీకు ఊహించని విధంగా లబ్ధి అయితే చేకూరబోతుంది. అలాగే వ్యాపారస్తులకు మీకు మధ్యన అంటే భాగస్వాములకు మీకు మధ్యన ఉన్నటువంటి గొడవలు కూడాను ఒకదాని తర్వాత ఒకటి వీడిపోతాయి. మీ మీద పడినటువంటి నిందలు కూడాను తొలగిపోతాయి. మీరంటే ఏమిటో తెలుసుకుంటారో. నిజంగా మీరు ఇదే కోరుకుంటున్నారు. మీరు తప్పు చెయ్యనప్పుడు అస్సలు భయపడకూడదు. కాబట్టి ఏమిటంటే గనక మీ తప్పు లేదు అని నిరూపించుకునే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట బయట జరిగినటువంటి అవమానాలకు తగ్గ ప్రతిఫలితమైతే ఇప్పుడు కలగబోతుంది. మీ తప్పు లేదు అని అందరికీ తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యుల్లో కూడాను మీకు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక ఎవరికైనా పొరపచ్చాలు ఉంటే గనక అవి కూడాను వేడిపోతాయి. ఇక నుంచి మీ యొక్క జీవితం సరికొత్త పంధాన్ని నేర్చుకోబోతూ ఉన్నది. చిన్ననాటి మిత్రుల కలయిక కూడా జరగబోతూ ఉన్నది తులారాశి జాతకులకు. ఇక ఇది అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయని అంశం కింద చెప్పవచ్చును. వారికి మీకు మధ్యన కాలంతో పాటుగా దూరం పెరిగి ఉండవచ్చును. కానీ వారు మీకు దరి చేరబోతున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యి మీ యొక్క ఊరికి రావచ్చును, లేకపోతే చదువుకోవడానికి కావచ్చును. ఏ రీత్యా అయినా ఏ కారణం చేతనైనా మీకు దగ్గర కాబోతున్నారు. ఈ యొక్క కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది. ఇక మీరు ఒంటరి కాదు అనే భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే తుఫాను లాంటి అతి పెద్ద 3 వార్తలు కూడా వినబోతున్నారు తులారాశి జాతకులు. ఒకటి ఏమిటంటే గనక జీవిత భాగస్వామికి మీకు మధ్యన కొన్ని రకాలైనటువంటి సాంకేతిక లోపాల్లో ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడాను మీరు వారికి సమయం కేటాయించకపోవడం రీత్యా వారి మనసులో జరుగుతున్నటువంటి అలజడి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కావున జీవిత భాగస్వామి కొంచెం కఠినంగా మాట్లాడతారో. వారి యొక్క భావాలు వ్యక్తీకరించడంలో కాస్త అహంకార పూరిత ధోరణి వ్యవహరిస్తారో. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఏదైనా కూడాను వారు కొంచెం కఠినంగా మాట్లాడితే మీరు ఓర్పుగా ఉండండి. అంతేగాని ఆవేశంగా త్వరపడి కోపోద్రిక్తులై మీరు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీకు వారికి మధ్యన దూరం ఏర్పడుతుంది. అలాగే సంతానానికి సంబంధించి వారికి దురలవాట్ల రీత్యా ఏమైతే ఇబ్బందులు కలిగాయో అవి మీ చెవిన పడతాయి. వారికి ఉన్న దురలవాట్ల సంగతి ఈ రోజున వారి యొక్క స్నేహితుల రీత్యానే మీకు తెలుస్తుంది. అయితే ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా గుండెలు పిండేసే బాధను కలగచేసినప్పటికీ కూడాను సంతానం విషయంలో కోపాన్ని ప్రదర్శించవద్దు. జాగ్రత్తగా వారిని ఆ సమస్య నుంచి బయట పడవేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ తల్లి లేదా తండ్రి గారికి సంబంధించిన అనారోగ్య సమస్య ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధిస్తుంది. అయినప్పటికీ కూడాను మీరు చేయవలసిందల్లా వారిని జాగ్రత్తగా చూసుకోవడమే. మీరు నాణ్యమైన సమయాన్ని కనీసం రోజుకి 1 గంట సమయాన్ని అయినా వారికి కేటాయించండి. అప్పుడు ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్య మీకు అవగతమవుతుంది. అలాగే వారితో సమయాన్ని గడపడం రీత్యా మీకు కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇటువంటి వార్తలు విన్నప్పటికీ కూడాను మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక ఖచ్చితంగా వారిని కాపాడుకోవచ్చును. అంతా మీ చేతిలోనే ఉన్నది. ఓర్పుతో సహనంతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజు పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.